మూతపడిన కోళ్ల ఫారంలో గుట్టు చప్పుడు కాకుండా అల్పాచూలం మత్తు పదార్థాన్ని తయారు చేసి నగరంలోని కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. ఇక ఏపీ నుంచి పెద్ద ఎత్తున నగరానికి అల్పాచూలం సరఫరా అవుతున్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బృందాలు కూడా దాచేపల్లి, అద్దంకి, నార్కట్పల్లి, మిర్యాలగూడ చౌరస్తా తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇక అద్దంకి నుంచి నగరం వైపు వస్తున్న మారుతి కారును తనిఖీ చేయగా అందులో దాదాపు 700 గ్రాముల అల్పాచూలం లభించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి తాలూకా ముళ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరం అనే మారుమూల గ్రామంలో మూతపడి ఉన్న కోళ్ల ఫారంలో అల్పాచూలం తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బృందాలు ఆ కోళ్ల ఫారంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో అల్పాచూలం తయారు చేస్తున్న చైతన్య కృష్ణ అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి దాదాపు 5,535 కిలోల అల్పాచూలం రసాయనాల తయారీకి పరికరాలను కూడా సీజ్ చేశారు. పట్టుబడిన మత్తు పదార్థం విలువ దాదాపు 55 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.